హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని తీసుకుని బియ్యాన్ని 2 సార్లు బాగా కడుక్కుని పెట్టుకోవాలి. బియ్యాన్ని కడుక్కున్న తర్వాత దాంట్లో 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. 1.5 గ్లాస్ నీళ్ళు ఎందుకు పోసానంటే దద్దోజనానికి అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది. కుక్కర్లో 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ కడుక్కున్నటువంటి బియ్యాన్ని కుక్కర్లో పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. సిమ్లో మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని కనుక పెడితే మనకి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచితే మనకి అన్నం చక్కగా మెత్తగా ఉడుకుతుంది. మనకి అన్నం ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత ఈ వేడివేడిగా ఉన్న అన్నంలో డైరెక్ట్గా పెరుగు కలిపేస్తే పెరుగులో ఉన్నటువంటి పోషకాలు అన్నీ పోతాయి కాబట్టి కొంచెం అన్నాన్ని చల్లార్చుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకుని వాటిని కచ్చా పచ్చా దంచుకోవాలి. కచ్చా పచ్చా దంచుకుని వాటిని రెడీ చేసి పెట్టుకోవాలి. అట్లాగే అల్లం, పచ్చిమిరపకాయలు వాటిని కూడా తరుక్కుని పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక చిన్న మూకుడు తీసుకుని దాంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించాలి. మనకి ఆవాలు చిటపట్లాడతాయి. ఆ ఆవాలు చిటపట్లాడినప్పుడు 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ అందులో యాడ్ చేసుకోవాలి. రుచి కోసం చక్కగా కమ్మటి రుచి వస్తుంది ఇంగువ యాడ్ చేస్తే. ఇంగువ అందులో యాడ్ చేసుకోవాలి. శనగపప్పు బాగా ఎర్రగా వేగింది అని ఇష్యూ చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. ఎందుకంటే శనగపప్పు వేగకుండా పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే ఇంకా శనగపప్పు వేగదు. ఇప్పుడు మనం కచ్చా పచ్చా దంచుకున్నటువంటి మిరియాలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి అవి కొద్దిగా వేగాయి అని ఇన్షూర్ చేసుకున్నప్పుడు స్టవ్ని ఆపుకుని వాటిని దింపుకుని మనం ముందుగా కొంచెం చల్లారి పెట్టుకున్నటువంటి అన్నంలోకి అవి కలిపేయాలి. అట్లాగే మనము ఈ అన్నంలో ఇది కలిపి రెడీ చేసుకున్నాక ఓ పక్కన పెరుగు పెట్టుకుని పెరుగులో కూడా ఉప్పు కలిపి యాడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని ఆ చల్లారినటువంటి అన్నంలో చక్కగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొద్దిగా పెరుగు వేసుకుని కూడా అన్నాన్ని బాగా కలుపుకుంటే మనకి చక్కటి రుచికరమైన దద్దోజనం చాలా తక్కువ టైంలో అంటే వితిన్ 5 to 10 minutesలో మనకి రెడీ అయిపోయే దద్దోజనం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching. Please subscribe, share and like.